హాయ్ హలో వెల్కమ్ టు కొండూరు ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు నేను మేము ఉడిపికి ట్రిప్కి వెళ్ళాము. సో అక్కడ నేను చిన్న చిన్న షార్ట్స్ వీడియోస్ తీశాను. సో అవన్నీ మీకు చూపించబోతున్నాను. ఇది ఉడిపి టెంపుల్ పక్కన ఉన్న కోనేరు. సో ఉడిపికే కాదండి, మేము ఆ పక్కన ధర్మస్థలం, శృంగేరి ఆ టెంపుల్స్కి కూడా వెళ్ళాము. ఆ టెంపుల్స్లో వీడియోస్ ఏం నేను పెద్దగా తీయలేదు. టెంపుల్స్లో ఫోన్ అలా ఉండదు. బట్ మనం పీస్ఫుల్గా వెళ్ళేసి వస్తే హ్యాపీగా ఉంటుంది. అందుకని ఎక్కడ ఏం షార్ట్స్ నేను తీయలేదు. చిన్న చిన్న టెంపుల్స్ వరకు చిన్న బిట్స్ తీసి షార్ట్స్ పెట్టాను, మన ఛానల్లోనే పెట్టాను. చూడకపోయింటే మీరు వాటిని కూడా చూసేయండి. సో ఉడిపి టెంపుల్ అయిపోయిన తర్వాత అక్కడ కూడా మాకు దర్శనం సరిగా అవ్వలేదండి. ఎందుకో అక్కడ క్లోజ్ ఉన్నింది. బట్ ఫుల్ రెయినీ సీజన్ అండి. మేము జూలై మంత్లో వెళ్ళాము. సో ఫుల్ రెయినీ సీజన్. ఎక్కడికి వెళ్ళినా, ఏ టెంపుల్స్ వెళ్ళినా రెయిన్ పడుతూనే ఉన్నింది. సో అది కొంచెం ఇన్కన్వీనియన్స్గా ఉన్నింది. బట్ వ్యూ మాత్రం అసలు అదిరిపోయిందనమాట. సో ఉడిపి టెంపుల్లో మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇట్లా అక్కడ మాల్పే బీచ్ ఉంది. అక్కడ చాలా గేమ్స్ ఉంటాయి. నార్మల్గా చాలా గేమ్స్ పిల్లలు ఆడుకోవడానికి అన్నీ చాలా ఎంజాయ్ చేయొచ్చు. మేము ఒక రోజంతా అక్కడ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము. కానీ ఏమైందంటే రెయినీ సీజన్ కదా, సో అన్ని బీచెస్ క్లోజ్ చేసేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసారంటే ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ నెట్ కట్టి అంతా క్లోజ్ చేసేస్తున్నారండి. సో మా ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది. సో ఉడిపిలో అక్కడ టెంపుల్లో సరిగా దర్శనం జరగలేదు. ప్లస్ బీచ్కి వచ్చినా కూడా అదంతా క్లోజ్ చేసేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ పెద్ద అలలు వస్తే పీపుల్స్కి హార్మ్ఫుల్ అవుతారు, ఏదైనా ట్రబుల్ అవుతుంది అని చెప్పి అన్నీ క్లోజ్ చేసేసారండి. చూడండి, బీచ్ దగ్గరకు వచ్చాము. సో అక్కడంతా ఇలా నెట్ వేసేస్తున్నారు. సో మేము అనుకొని అక్కడికి వెళ్తే చాలా ఫ్లాప్ అయిపోయింది ప్లాన్ అయితే మాత్రము. బట్ మేము ఆ బీచ్ వ్యూ చూసి మాత్రం చాలా ఎంజాయ్ చేసాం. క్లైమేట్ అయితే సూపర్ అద్దిరిపోయింది. చాలా కోల్డ్గా, ఎక్కడ చూసినా వర్షం పడుతూ అట్లా మంచిగా అట్లాగే ఉండింది. రాళ్ళు అంతా ఉన్నాయి. ఆ అలలు సౌండ్ విన్నారా? అది వింటుంటేనే నాకు మళ్ళీ ఆ బీచ్కి వెళ్ళాలని ఉంది. అక్కడ నేను అలాగే ఆ బీచ్ చూస్తూ చాలా టైం స్పెండ్ చేశాను. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే అటుపక్క ఉండేది రివర్ అండి, ఇటుపక్క సముద్రం ఉంది, మధ్యలో బ్రిడ్జ్ కట్టారు. ఆ వాటర్ ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత కలుస్తుందంట. సో నాకు కూడా అది కూడా ఒక న్యూ ఎక్స్పీరియన్స్. ఇటుపక్క సముద్రము, అటుపక్క రివర్ నేను ఎప్పుడు చూడలేదు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అటు సైడ్ అక్కడ బ్రిడ్జ్ కట్టు ఇటు పక్కన చాలామంది ఫిషెస్ పడుతున్నారు. ఫిషెస్ బోటింగ్లో కూడా అక్కడ ఫిషర్మెన్స్ వెళ్ళి ఫిషెస్ పట్టుకుంటున్నారు. సో కానీ అటు డేంజర్, అక్కడ బ్రిడ్జెస్లో ఎడ్జెస్లో నిల్చుకొని అట్లా చేసుకోవడం అంత మంచిది, సేఫ్ కాదు. బట్ చాలామంది అక్కడ చేస్తున్నారు. నేనైతే అక్కడ క్రాబ్స్, స్టార్ ఫిష్ అవన్నీ చూశాను. సో చాలా బాగా అనిపించింది. మా పిల్లలైతే ఆ బీచ్లో వాటర్ అవి చూసి వాటిలోకి దిగాలి, ఆడుకోవాలని బాగా అల్లరి చేశారు. బట్ అక్కడంతా క్లోజ్ ఉంది, దింపడం అంత సేఫ్ కాదని చెప్పి మేమైతే వాళ్ళని ఎక్కడికి పోనీయకుండా పట్టుకొని ఉన్నాము. సో వాళ్ళు కూడా కాసేపు అట్లేగా చూస్తే ఎంజాయ్ చేశారు. మళ్ళీ బ్యాక్ వచ్చేసాము. సో నాకు తెలిసి రెయినీ సీజన్లో ఈ ట్రిప్ అంత ఎంజాయ్ చేయలేరు. రెయిన్ లేకుండా నాకు తెలిసి సెప్టెంబర్, అక్టోబర్ టైంలో అయితే బాగా అన్నీ ఓపెన్ చేసి ఉంటారంట. సో ఆ టైంలో వెళ్తే మనం బాగా ఎంజాయ్ చేయగలము. సో నెక్స్ట్ టైం నాకు తెలిసి నేను మళ్ళీ వెళ్ళాలనుకుంటున్నాను. ఈసారి ప్రాపర్గా వ్లాగ్ చేసి చూపిస్తాను. అండ్ అంతే అండి, వ్లాగ్ ఇలా ఎండ్ చేస్తాను. సబ్స్క్రైబ్ ద ఛానల్.